కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా రాబట్టుకోవాలనే అంశంపై చర్చించి అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఇటు మెట్రో రైల్ టేకోవర్, రైతు భరోసా నిధుల విడుదల, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణతో పలు కీలక అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. కాసేపట్లో కేబినెట్ భేటీ జరగబోతోంది. తెలంగాణ కేబినెట్ ఎజెండా అయితే చాలా సుదీర్ఘంగా ఉంది. సో ముఖ్యంగా మెట్రో టేక్ ఓవర్ పై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా కీలక చర్చ నడిచే అవకాశం కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, మరికొద్దిసేపట్లో సమావేశం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ భేటీ కాబోతుంది. దీంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి చేశాయి, సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తి అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నవి జిహెచ్ఎంసీ 3 భాగాలుగా విభజించిన నేపథ్యంలో 3 కార్పొరేషన్లకు, అదేవిధంగా మరో 2 కార్పొరేషన్లకు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఉన్నాయి. అయితే వీటన్నింటికంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహించాలా వద్దా అన్న దానిపైన ఈరోజు చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని ఈ మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాల్సింది. ఒకవేళ మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలి అంటే వచ్చే మార్చి 14 నుంచి 10th ఎగ్జామ్స్, రాష్ట్రంలో 10th ఎగ్జామ్స్ కంటిన్యూ అవబోతున్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా కంటిన్యూ అవకాశాలు ఉంటాయి. కాబట్టి 14 తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి కొంత కష్టసాధ్యమైన పని, యంత్రాంగం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎగ్జామ్స్కు ముందే ఎన్నికలను పూర్తి చేయాలా అన్న యోచనలో కూడా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో దీనిపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పరీక్షల లోపే ముగించే దిశగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దీంతోపాటు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాల్సింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల సందర్భంలో, మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎప్పటి నుంచి రైతు భరోసా వేయబోతున్నారన్న దానిపైన కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నింటికి ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తీసుకునే నిర్ణయాన్ని బట్టి దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దీంతోపాటు హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్కి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. ఎందుకంటే మార్చి 31 లోపు మా మెట్రో టేక్ ఓవర్ అంశం ఆ కంపెనీ, అదేవిధంగా ప్రభుత్వం మధ్యన చర్చల సందర్భంగా వచ్చిన నేపథ్యంలో ఈ 31st లోపు ఈ పూర్తి ప్రక్రియను ముగించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ దిశగానే ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పూర్తయితే మెట్రో 2వ దశ విస్తరణ పనులకు సంబంధించిన కూడా ముందుకెళ్లేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మార్చి ఎండింగ్ వరకు మెట్రో టేక్ ఓవర్కి సంబంధించిన అంశం పూర్తి చేయాలన్న, ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు పిఎస్సీస్ అంటే సొసైటీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో పదవీకాలం ముగిసిపోయిన నేపథ్యంలో దీనిపై ఈ ఎన్నికలు నిర్వహించాలా, లేదంటే నామినేటెడ్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈ నామినేటెడ్ ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే ఎన్నికలు గతంలో మాదిరిగానే ఎన్నికలు నిర్వహించాలన్న దానిపైన ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు మూసీ కారిడార్కి సంబంధించి ఇప్పటికే ఫేజ్ 1కి సంబంధించి మూసీ కారిడారు గాంధీ సరోవర్, బాపుఘాట్ వరకు ఫస్ట్ ఫేజ్ను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగానే దీనికి సంబంధించిన ల్యాండ్ యాక్విజిషన్కి సంబంధించి అనుకోండి, ఒకవైపు కేంద్రం నుంచి అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నాయి అక్కడ, అదేవిధంగా డిఫెన్స్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి కేంద్రాన్ని ఇప్పటికే రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి కీలకంగా చర్చించబోతున్నారు. మూసీ కారిడార్ అంటే ముఖ్యంగా గాంధీ సరోవర్, బాపుఘాట్ వరకు చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.